హలో హాయ్ అండి. హరిత తెలుగు బ్లాగ్స్కి మీకు అందరికీ మరొకసారి స్వాగతం. సో ఇవాళ పనీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ నేనేం తీసుకున్నానంటే అన్ని క్యాప్సికమ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ 4 ఎగ్స్ దాన్ని జస్ట్ బ్రేక్ చేసి దానిలో వేసానమాట. కొంచెం సాల్ట్, తర్వాత అజినోమోటో అంటాడు కదా ఫ్లేవర్ సాల్ట్, అది లైట్గా అసలు ఆప్షనల్, తీసుకోకపోయినా పర్వాలేదు. ఇది వచ్చేసి కొంచెం వెనిగర్, ఇది చిల్లీ సాస్, అది కూడా లైట్గా వేస్తున్నాను నేను. ఇది వచ్చేసి వెల్లుల్లి అనమాట, చాప్ చేసి పెట్టాను. ఇంకా ఇవి 3 కలర్స్ క్యాప్సికమ్ అనమాట, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. కొన్ని కరివేపాకు తీసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాను, జింజర్ చక్కగా స్లైసెస్ లాగా చేశాను అనమాట. ఇంకా గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. సో దీనిలో ఇంకా కావాలంటే చాలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్, పీస్ కానీ బటానీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను ఏం చేశానంటే బాస్మతి రైస్ ఒక 1.5 గ్లాస్కి 1.5 నీళ్ళు పోసుకొని అది బాగా కుక్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. అది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పన్నీర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ పన్నీర్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా దానిలోకి పెప్పర్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి, ఫ్రెష్ది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది అన్ని సైడ్స్ బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేసేయాలి దాని నుంచి. ఈ పనీర్ కూడా చాలా మంచిదండి. దీనిలో మంచి ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. తర్వాత స్కిన్కి విటమిన్ ఈ చాలా బాగా, అంటే నారిష్మెంట్ తీసుకొస్తుంది అనమాట, షైనింగ్ తీసుకొస్తుంది. స్కిన్ కూడా ఎప్పుడు గ్లోగా ఉంటుందన్నమాట ఈ పనీర్ వల్ల. సో ఇది చాలా మంచి ప్రోటీన్, తర్వాత దీనిలో విటమిన్ ఈ కూడా ఉంటుంది. సో పిల్లలకి చాలా చాలా మంచిదన్నమాట. టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా. సో క్యూబ్స్ అన్ని వేసేసాం కదా, దీనిలో చక్కగా టర్న్ చేసుకుంటూ ఒక గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచేసి తీసేసేయాలన్నమాట. సో ఇలా అన్నీ అయిపోయాయి కదా, అవన్నీ తీసేసాము. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకున్నాను కదా, దానిలో కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసేసుకొని అదే ప్యాన్లో మనం దీన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకుంటాం అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఒకటే కళాయి పెట్టుకొని దానిలో చేసుకుంటాం కదా, దానిలోనే ఈ ఎగ్ వేసేస్తారనమాట. కానీ నాకు ఇది ఎందుకో వాసన వచ్చినట్టుగా అలాగ అనిపిస్తుంది. కాబట్టి నేను సపరేట్గా ఈ ఆమ్లెట్ అనేది సపరేట్ ప్యాన్లో చేసుకుంటున్నాను. దీనిలో ఆల్రెడీ నూనె ఉంది కదా, మనం పన్నీర్ ఫ్రై చేసుకుంది, దానిలోనే మనం ఆమ్లెట్ వేసేసుకుంటున్నాం అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఇలా
ఆ ప్యాన్లోనే ష్రెడ్ చేసేసేయాలన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్గా దానిలోనే అయ్యేటట్టుగా చేసేసేయాలి. చూడండి ఎలా చేస్తున్నానో. ఇది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేజ్లో నేను ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. అది యాడ్ చేస్తూ చక్కగా లాస్ట్ వరకు చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. సో చూడండి, ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా చేస్తే మనకి చాలా పీసెస్ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా అయిపోతుంది. ఇలా 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 అనుకుంటూ మూవ్ చేసుకుంటూ దాన్ని ష్రెడ్ చేసేసేయాలి అక్కడే. చక్కగా కుక్ అయ్యేలాగా అటు ఇటు ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని. ఆమ్లెట్ ఇలా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది తీసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. మన ఐరన్ ప్యాన్, కడాయి. సో ఇది ఐరన్ చాలా చాలా మంచిదండి. ఇది ఏంటంటారంటే మనం ఫుడ్ దానిలో ప్రిపేర్ చేస్తే ఆ ఫుడ్లో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా ఆ సర్ఫేస్, ఆ ఐరన్ సర్ఫేస్ ఉంది కదా, ఆ సర్ఫేస్కి రియాక్ట్ అయ్యి దానిలోంచి ఐరన్ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందంట. అప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్ అవుతుందన్నమాట. అది చాలా మంచిది మన శరీరానికి అని చెప్తూ ఉంటారు. సో ఐరన్ చాలా చాలా మంచిది. అందుకే నేను ఆ కళాయి వాడతాను ఎప్పుడు. సో దీనిలో కొంచెం నూనె పోసేసాను. నూనె పోసిన తర్వాత వెల్లుల్లి నేను చాప్ చేశాను కదా సన్నగా, అవి దీనిలో వేసేసాను. అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అసలు ఈ రెండు కాంబినేషన్ ఆ నూనెలో వేగుతూ ఉంటే అబ్బా ఎంత మంచి ఫ్లేవర్ అండి. అసలు చాలా మంచి వాసన అనమాట. సో దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోవాలి. ఆనియన్స్ అవి ఇవే, క్యాప్సికమ్, ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ కరివేపాకు ఉంది చూసారా, దేనిలో వేసిన అబ్బా అద్భుత. సో ఇవి చక్కగా వేగేదాకా ఉండి అన్నీ ఇంకా వేరే అన్నీ చాప్ చేసుకున్నవన్నీ దీనిలో వేసేసేయచ్చు. దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంతసేపు ఇలా ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్, తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఫస్ట్ ఆనియన్ వేసాను. సో ఇక్కడ అల్లం వేస్తున్నాను. అది స్ట్రిప్స్ లాగా పొడుగ్గా నేను కట్ చేశాను అనమాట. అది కొంచెం వేస్తున్నాను, అంటే మొత్తం వేసేయట్లేదు, కొంచెం అట్టే పెట్టుకున్నాను అల్లము. సో ఎందుకంటే కొంచెం లాస్ట్లో మనం అది యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. అలా కొంచెం తీసి పెట్టుకున్నాను. సో మిగతా అన్ని క్యాప్సికము, అన్ని కలర్స్ క్యాప్సికము అవంతా వేసేసాను. సో ఈ క్యాప్సికమ్ కూడా చాలా చాలా మంచిదండి. దీనిలో ఏ విటమిన్, తర్వాత సి విటమిన్, ఈ విటమిన్ చాలా చాలా మంచిది. సో దీనిలో ఉన్న డైటరీ ఫైబర్ ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. చిన్న పిల్లల్లో మామూలుగా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, అది లేకుండా మంచి ఫైబర్ అనమాట. సో ఇవన్నీ వేగేలాగా బాగా టాస్ చేసుకుంటాము. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. సో సాల్ట్ కలిసిపోయింది కదా, ఇప్పుడు కొంచెం వెనిగర్, లైట్గా వెనిగర్ వేస్తున్నాను. అది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో చిల్లీ సాస్ వేస్తున్నాను, రెడ్ చిల్లీ సాస్. అది కూడా చాలా లైట్గా, ఇవన్నీ కూడా చాలా లైట్గా, ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి అంతే. ఇప్పుడు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చాలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లైట్గా వేస్తున్నాను, అజినోమోటో అంటారు కదా, ఫ్లేవరింగ్ సాల్ట్. అది ఆప్షనల్గా తీసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. సో ఇది మనం అంటే రెగ్యులర్గా అది వాడకూడదు, ఎప్పుడప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది వేసేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత రైస్ దీనిలో కలిపేసేయాలి. ఇంకా మనం దీనిలో వాడే రైస్ కూడా మామూలు రైస్ కూడా వాడచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. సో ఇలా పొడి పొడిగా మంచిగా అది ఉడికిన అన్నము, తర్వాత పొడి పొడిగా ఉన్న అన్నం దీనిలో యూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అది వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి, ఇంకా ఫాస్ట్గా మనం టాస్ చేసేసుకోవాలి. సో మనం ఇలా చేస్తున్నప్పుడు అన్నం అంతా అన్నం గింజలు కాస్త ముక్కలు అయిపోకుండా చాలా నీట్గా టాస్ చేసుకుంటూ ఉండాలి ఫాస్ట్గా. సో ఇందాక నేను తీసి పెట్టుకున్నాను కదా అల్లం పీసెస్, ఆ పీసెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాను, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగా తగలాలి రైస్కి అని చెప్పేసి. తింటుంటే కూడా చాలా బాగుంటుంది, ఆ అల్లం తగులుతూ ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉన్న అల్లం మనం తింటున్నప్పుడు చాలా మంచిగా తగులుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ పీసెస్, అవి తర్వాత పన్నీర్ యాడ్ చేసేసుకుంటాం. దీనిలో కావాలంటే మనం స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు ప్రస్తుతం, అవి లేవు నా దగ్గర, సో అది యాడ్ చేయట్లేదు. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఈ స్టేజ్లో యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, సరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసాం కదా, మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, ఇది ఫాస్ట్గా హై ఫ్లేమ్లో ఉండాలి ఇదంతా. అప్పుడు అన్నానికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. సో ఇలా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి, ఆ కింద కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఫాస్ట్గా. ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోయిందనమాట, దీన్ని మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో నేను చేసిన ఈ పనీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ ఆన్ మై వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.